ఎస్‌వి యూనివర్సిటీలో చిరుతల సంచారం ఇటు విద్యార్థులు, అటు బోధన సిబ్బందిని కలవరపెడుతుందని చెప్పాలి. ఏదైతే గడిచిన 10 రోజులుగా కూడా ఈ చిరుతల సంచారం అనేది ఎక్కువైందని చెప్పాలి. అయితే ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. గుర్తించే దిశగా అయితే ఫారెస్ట్ సిబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మనం చూసుకుంటున్న ఎస్‌వి యూనివర్సిటీలోని లైబ్రరీ బ్యాక్ సైడ్ ఒక వేప చెట్టు పైన ఏదైతే ఒక శునకాన్ని తీసుకొనొచ్చి చిరుత అక్కడ కూర్చోబెట్టి తిని తర్వాత కాలబేన వదిలేసినటువంటి పరిస్థితి. అయితే ఇది చూసినటువంటి విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 2 రోజుల క్రితం ఇది జరిగినట్టుగా కూడా మనకు దాన్ని చూస్తే అర్థమవుతుంది. అదే రకంగా చూసిన విద్యార్థులు కూడా గత 2 రోజుల క్రితం చూసినట్టుగానే తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రకంగా ఉండడం పట్ల ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులంతా కూడా భయాందోళనకు లోనవుతున్నారు. మనతో పాటు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదే ఎప్పుడు చూసారు ఇది ఇక్కడ జరిగింది? గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం యూనివర్సిటీలో చిరుత సంచారం చేస్తుందని యూనివర్సిటీ అధికారులు, వీసీ గారు, రిజిస్ట్రార్ గారు అక్కక్కడ మనకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. నిన్న నిన్నటి సాయంకాల సమయంన స్కాలర్స్ షటిల్ ఆడడానికి వచ్చిన సమయంలో ఇక్కడ మన పులి శునకాన్ని చంపడం చూసి గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఈ విధంగా చిరుత సంచారం చేస్తుందని ప్రతి ఒక్కరు స్కాలర్స్ భయాందోళనకు గురవుతున్నారు. అలాగే స్కాలర్స్‌తో పాటు విద్యార్థులు కూడా గురవుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని వీసీ గారు, రిజిస్ట్రార్ గారు దృష్టిలో ఉంచుకొని అక్కక్కడ డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని ఆ డ్రోన్ కెమెరా ద్వారా ఓన్లీ చిరుత అడుగుజాడలను మాత్రమే కనిపెడుతున్నారు కానీ చిరుత మాత్రం అంతు చిక్కడం లేదు. కాబట్టి యూనివర్సిటీ అధికారులు దీని గురించి వెంటనే స్పందించి దీనికి తగు న్యాయం చేయాల్సిందిగా నేను విద్యార్థిగా కోరుతున్నా. మనతో పాటు మరొకరు విద్యార్థులు ఉన్నారు. మీరు చూసారు ఇది చిరుతల సంచారం అనేది ఇటీవల యూనివర్సిటీ పరిధిలో ఎక్కువైంది. దీన్ని ఏ రకంగా చూడాలి? అంటే ఇది పండగ ముందు కూడా చిరుత సంచారం జరిగిందండి. మేము ఐ బ్లాక్‌లో ఉన్నప్పుడు నైట్ టైమ్ మా బ్లాక్ పక్కనే తిరుగుతుండడం గమనించాము. జింకలు ఎక్కువ ఈడ ఉండడం వల్ల పులులు ఏంటంటే మనకి హెచ్ బ్లాక్ నుంచి ఐ బ్లాక్ వైపు, అలానే ఈ లైబ్రరీ వెనక ఇదంతా అడవిగా ఉండడం వల్ల ఇక్కడ తిరుగుతుంది. సో ఇటేంటంటే ఈ మన డి బ్లాక్‌కి వెళ్ళేవాళ్ళు, జే బ్లాక్‌కి వెళ్ళేవాళ్ళు ఈ లైబ్రరీ గుండానే వెళ్తుంటారు వాళ్ళ బ్లాక్‌కి. కాబట్టి ఎక్కువ ట్రాప్ కెమెరాలు కావచ్చు, లేకపోతే డ్రోన్లు కావచ్చు, మనకేంటంటే ఈ ఏరియాలో పెడితే కొద్దిగా ఆ పులిని పట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఈ రిజిస్ట్రార్ కావచ్చు, లేకపోతే వీసీ గారు కావచ్చు, అలానే అటవీ శాఖ వాళ్ళు ఈ బోన్లు కానీ ట్రాప్ కెమెరాలు ఈ లైబ్రరీ బ్యాక్ సైడ్ అమర్చి దాని జాడలు తొందరగా తెలుసుకొని దాన్ని పట్టుకోవాలని చెప్పేసి మేము వీసీ గారిని, రిజిస్ట్రార్ గారిని, అలానే అటవీ శాఖ వాళ్ళని కోరుకుంటున్నాం. మొత్తాన్ని చూస్తున్నాం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు హాస్టల్‌లో ఎక్కువ శాతం ఉండేటువంటి పరిస్థితి. సాయంత్రం 5 అయితే తిరగాలన్నా భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే రకంగా చెట్ల కింద కూడా ప్రశాంతంగా కూర్చొని చదువుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది మన యూనివర్సిటీలో. అయితే ఇలాంటి ఈ చిరుతల సంచారం అనేది తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. ఇది ఏ రకంగా ఉంది విద్యార్థులకి? ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు దీన్ని ఎలా దీన్ని భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి? ఈ పులి సంచలనం అనేది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గత 4, 5 సంవత్సరాల నుండి ఇదే విధంగానే సంచరిస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అయితేనేమి అందరూ కూడా పులి ఎక్కడ సంచరిస్తుందో అక్కడ సంబంధించినటువంటి బోన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా అక్కడక్కడ పెట్టడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్వీఏ ఉన్నటువంటి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మన యూనివర్సిటీ మొత్తం ప్రాంగణంలో చుట్టూ కూడా బోర్డులు ఏర్పాటు చేసి యూనివర్సిటీలో ఉన్న పులి సంచరిస్తుంది, దయచేసి సాయంత్రం 6 అయితే మాత్రం యూనివర్సిటీ పరిధిలోకి రాకండి. అదేవిధంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా అక్కడ ఉన్నటువంటి బయట వచ్చే ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సాయంత్రం అయితే మీరు బయటికి రాకండి, పులి సంచరిస్తున్నది, దయచేసి మీరు మీ రూమ్లోనే ఉండనని ఇస్తున్నటువంటి ఇప్పటికే 4, 5 సార్లు కూడా ఇది ఏదో ఒక రోజు 2 రోజు సమస్య కాదు. గతంలో అనేక నెలలు కూడా ఇలాంటి విద్యార్థులు కంటపడినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మీకు విద్యార్థులకు మీకు ఎలా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు పులి అనేది మాకు సాధారణం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడే జరుగుతున్నటువంటి పరిణామం కాదు. ఇది గతంలో ఎప్పటి నుండి జరుగుతూనే ఉండేది కాబట్టి మేము భద్రంగా మా పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. మాకు ఏదైనా పనులుంటే మేము పగలే పూటనే పనులు చేసుకొని సాయంత్రం పూట మాకు కావాల్సిన రూమ్‌లోనే మేము ఉంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఎక్కడంటే పులిలు జాడ కనపడుతుందో అక్కడ వాళ్ళు బోన్లు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాళ్ళని బంధిస్తే బాగుంటుందని, పులులను బంధిస్తే బాగుంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అటవీ శాఖకి. ఏదైతే మనం ఇటీవల ఫారెస్ట్ అధికారులతో మాట్లాడినప్పుడు కూడా ఈ యొక్క యూనివర్సిటీ పరిధిలో హాస్టల్ ఉంది. ఇక్కడ వేస్టేజ్ ఫుడ్ వేయడం, అదే రకంగా సునకాలు అధిక శాతంలో యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా అటవీ ప్రాంతానికి ఆనుకుని యూనివర్సిటీ ఉంది కాబట్టి ఈ చిరుతల సంచారం అనేది ఎక్కువైందని చెప్పాలి. అయితే ఏదైతే ముఖ్యంగా ఈ సునకాలు ఏదైతే ఎక్కువ తిరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారి అలవాటు పడినటువంటి చిరుత యొక్క
సునకాల కోసమే పదే పదే ఇక్కడ సంచరిస్తున్నట్టు కూడా ఆర్టీవీ అధికారులు గతంలో తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే విద్యార్థులంతా కూడా ఇటువంటి ఇక్కడ ఏదైతే ఈ యొక్క లైబ్రరీ బ్యాక్ సైడ్ కావచ్చు, హెచ్ఐ బ్లాక్ ఎదురుగా జరిగినటువంటి సంఘటన ఈ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి, బోన్లు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వాటిని పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అధికారులు ఆ రకంగా ఆలోచించాలి. విద్యార్థులు భయాందోళనకు లోనవుతున్న విద్యార్థులకు ధైర్యాన్ని కల్పించేలాగా మాత్రం అధికారులు చర్యలు చేపట్టాలనేసి కూడా విద్యార్థులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, ఆర్టీవీ, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.